వెల్కమ్ టు న్యూస్9 టీవీ. నేను మీ కృష్ణ. టుడే స్పీడ్ న్యూస్. జాబిల్లిపైకి జపాన్ ప్రయోగించిన స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్ వ్యోమనౌక తాజాగా పనిచేయడం మొదలుపెట్టింది. దీంతో ఈ ల్యాండర్ భవితపై ఏర్పడ్డ ఉత్కంఠకు తెరపడింది. సోమాలియా సముద్రపు దొంగల బారి నుంచి మరో నౌకను భారత్ రక్షించింది. శనివారం రాత్రి అరేబియా సముద్రంలో ఇరాన్ చేపల బోటు ఇమాన్ను సోమాలియా దొంగలు అపహరించారు. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో శ్రీ తులసి మందిర్ లోపల మహాత్మా గాంధీ నూతన విగ్రహాన్ని సిటీ మేయర్ ఎరిక్ ఆడమ్స్, న్యూయార్క్ చట్టసభ సభ్యురాలు జెన్నిఫర్ రాజ్ కుమార్ ఆవిష్కరించారు. చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తున్న మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జాపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టేందుకు ఆ దేశ విపక్షాలు సిద్ధమవుతున్నాయి. భారత్లోని కాన్సులేట్ల ద్వారా 2023లో 14 లక్షల మంది భారతీయ వీసా దరఖాస్తులను పరిష్కరించామని, B1, B2 దరఖాస్తుదారులు వేచి ఉండే సమయాన్ని 75% తగ్గించగలిగామని ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఉక్రెయిన్ యుద్ధ పరిణామాల వల్ల ఒడిదుడుకులకు లోనైన వ్యవసాయ రంగం భవిష్యత్తుపై కలవరం వ్యక్తం చేస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఫ్రాన్స్లోని రైతులు సోమవారం ప్యారిస్ను ట్రాక్టర్లతో దిగ్బంధించారు. అమెరికా యుద్ధ నౌక USS లూయిస్ బి పుల్లర్ పై సోమవారం దాడి చేశామని యెమెన్ కేంద్రంగా పనిచేసే హౌతీ రెబల్స్ ప్రకటించారు. గల్ఫ్ ఆఫ్ ఏడెన్ లో ఈ నౌకపై క్షిపణులను ప్రయోగించామని రెబల్స్ అధికార ప్రతినిధి యహ్యా సారి తెలిపాడు. డార్క్ వెబ్ లో సుమారు 1200 కోట్ల రూపాయల విలువైన ప్రమాదకర మాదక ద్రవ్యాలను అమ్మానని ఉత్తరాఖండ్ కు చెందిన 40 ఏళ్ల బన్మిత్ సింగ్ అమెరికా న్యాయస్థానం ముందు అంగీకరించాడు. దీంతో అతడికి 8 ఏళ్ల జైలు శిక్ష పడింది. కోర్టు పత్రాల ప్రకారం డార్క్ వెబ్ లో LSD, ఫెంటనిల్, కెటామైన్ తదితర డ్రగ్స్ ను బిన్మిత్ అమెరికాలోని 50 రాష్ట్రాలతో పాటు కెనడా, యూరోపియన్ యూనియన్ దేశాల్లోనూ అమ్మాడు. ఇజ్రాయెల్ గూఢచార సంస్థ ముసాద్ తరపున ఇరాన్ లో విద్రోహ కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే అభియోగంతో 4 వ్యక్తులకు సోమవారం మరణశిక్ష అమలు చేశారు. యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల నామినేషన్లకు మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ ను భారత్ పంపింది. 2024-25 సంవత్సరానికి సంబంధించిన నామినేషన్లకు మరాఠా రాజులు నిర్మించిన అసాధారణ సైనిక దుర్గాలను నామినేట్ చేసింది. ఇంతటితో స్పీడ్ న్యూస్ సమాప్తం. చూస్తూనే ఉండండి న్యూస్9 టీవీ.